శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/1/2024 మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 12 రాశుల వారికి ఈరోజు ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈరోజు లాభము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. మళ్ళీ విద్యాలాభం అంటారు స్వామి, ఉద్యోగ లాభం అంటారు. ఇవాళ మకర సంక్రాంతి సెలవు కదా అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మన దగ్గర మకర సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కొన్ని చోట్ల లేకపోవచ్చు, కొన్ని దేశాల్లో లేకపోవచ్చు. మన ఛానల్ని వేరే దేశాల్లో దాదాపుగా 8 దేశాల నుంచి చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అక్కడ వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉండే అవకాశం ఉంటుందిగా. కాబట్టి మనం అందరి కోసం చెప్పే ప్రయత్నం చేయాలి. కనుక వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూదము, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగ అభివృద్ధి, నూతన వృత్తిని ప్రారంభించే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందకర శుభయోగాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎక్కడైనా సరే విద్యా సంబంధ విషయాల్లో పరీక్షలు కనుక్కుంటే తప్పకుండా పరీక్షల్లో విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునేటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి, వ్యవహార లాభం, విజయం, ఆనందం, ఆరోగ్యం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసం, విదేశాలకు వెళ్ళే అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభము, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో స్థిర ఉద్యోగం, స్థిర నివాస యోగ్యత పొందుకునే అవకాశం ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్య జీవనం, ఇంట్లో పండగ ఆనంద వాతావరణం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, చాలా మంచి అనుకూలవంతమైన వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, ప్రశాంత విజయం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనంద యోగాలు, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైన శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ప్రయాణ లాభం, ముఖ్యంగా విదేశాలకి విహారయాత్రలు కానీ లేదా వినోదయాత్రలుగా వెళ్ళే అవకాశం, లేదా ఉద్యోగ విద్యాభివృద్ధి కోసం
చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. తప్పక విదేశీయానం ఉంటుంది. ఈరోజు ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, వివాహాది తాంబూలాల అనుకూలతలు, కోర్టు తీర్పులు, కోర్టు బయట పరిష్కారమయ్యే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకులుగా అభివృద్ధి పొందుకోవడం, బుల్లితెర నట్లకు కూడా మంచి అవకాశాలు పొందుకోవడం. మీ ఈ రాశి వారి చిత్రం ఏదైనా విడుదలైతే తప్పకుండా మీకు లాభము, ఆనందయోగం, మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మధ్యాహ్నం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపలు లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అభివృద్ధి, అలాగే మంచి ప్రయాణ లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, చాలా అనుకూలవంతమైన భాగస్వామి వ్యాపారితో మీకు శుభాలు కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినం చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పండగ పూట కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. అంటే పండగ పూట కూడా నెగిటివ్ ఫలితాలు చెప్తున్నారు అని బాధపడకూడదు. చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని ఎలా ఉంటే మంచిదో అలా మీరు మీ యొక్క కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తే మంచిదని చెప్పబడుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి అవమానాలు, ఎమ్మెల్యే లాంటి స్థాయి నాయకులు, అలాగే గ్రామ సంబంధించినటువంటి సర్పంచులు కానీ, ఇతరత్ర మండలాధికారులు, ప్రభుత్వ పోలీసు అధికారులు కూడా కొంతవరకు లంచగొండ పట్టుబడడం లేదా అనైతికమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం, జూదము, లాటరీల వల్ల ఇబ్బంది పడడం, ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. దయచేసి మీరు జూదానికి, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి దుర్వార్త శ్రవణం పొందుకునే అవకాశం. వివాహాది తాంబూలాదుల్లో వ్యతిరేకత, కళాకారుల క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగం ముఖ్యంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కళాకారుల క్రీడాకారులకి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, కష్టకాలం. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, ప్రయాణం ఇబ్బంది కలిగించడం, అంటే ప్రయాణం కాస్త మీకు వాహనం చెడిపోవడం వల్ల కావచ్చు, లేదా ఇంకొక రకమైనటువంటి ఇబ్బంది వల్ల కావచ్చు. అజాగ్రత్త ప్రయాణం, అతివేగ ప్రయాణం, మద్యపాన ప్రయాణం మీకు ఇబ్బందులు కలిగే అవకాశం, మీతో పాటు పక్కన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నిద్రలేమితనం కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బంది, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం మూతపడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. దయచేసి మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి. అతి జాగ్రత్త తీసుకోండి, అతి జాగ్రత్తనే కావాలి. అలాగే మౌనము, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని వదిలించుకోవడం, అన్య స్త్రీ, అన్య పురుష పరిచయం నష్టాన్ని కలిగించడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది. సెలవులు కదా అలా సరదాగా వెళ్ళొస్తాం అనేది మంచిది కాదు. కాబట్టి ఆలోచన విధానంతోనే ముందడు వేసే ప్రయత్నం చేయండి. ఏదేమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. భగవద్గీత పారాయణం, పండగ పూట కదా హాయిగా భగవద్గీత చదవండి. 18 అధ్యాయాలు చదవండి, 700 శ్లోకాలు చదవండి. పెద్దగా ఏం సమయం పట్టు, దానికి మ్యాక్సిమం 2 గంటలు పడుతుంది. దాన్ని అవగతం చేసుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, దుర్గాదేవిని ఆరాధించండి. ఎవరికైనా ఎర్ర వస్త్రము, గోధుమలు, కందులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 9:27 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వైవాహిక జీవన ఆనందం, ఇంట్లో ఏదన్నా శుభకార్య వేడుకలు జరగడం, సంతాన వేడుకలు, బారసాల, షష్ఠి పూర్తి మహోత్సవాలు, వివాహ వేడుకలు కానీ లేదా ఇతరత్ర ఏమైనా ఎంగేజ్మెంట్ కానీ జరిగే అవకాశం కనబడుతోంది. చాలా అనుకూలవంతంగా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవడం. రైతందరికీ పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. బంధుమిత్రుల సమాగమం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు, పెట్రోలియం, బేకరీ నిరుపేదలకి మంచి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి, విదేశాల్లో మంచి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి. రుణపీడ పరిహారం, ఆరోగ్య లాభం, అన్యోన్య దాంపత్యం, చాలా మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రశాంతత, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభము, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రుల సఖ్యత, ప్రయాణంలో అనుకూలత, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించడం, శుభకరమైనటువంటి వ్యక్తులతో పరిచయం, రోగనాశనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ నిరుపేదలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి చాలా మంచి అనుకూలం, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందయోగం, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సమస్తమైనటువంటి రుణపీడ పరిహారాలు పొందుకునే అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆనందకరమైనటువంటి విదేశీయానం, ధనధాన్య వృద్ధి, ఇంట్లో సంతాన వేడుకలు జరిగే అవకాశం కూడా బలం కనపడుతోంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి జీవనం, బుద్ధిబలం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్న చోటికి ప్రయాణం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ ఏమైనా ఉంటే, పండగ పూట ఉండకపోవచ్చు, ఉంటే ఒకవేళ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అటువంటి శుభయోగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. హిందువులు మాత్రమే పండుగ జరుపుకుంటారు. ఇతర మతాల వారికి ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేసుకోవచ్చుగా. వారికి కూడా మన జాతకాలు చూస్తారు కదా, కాబట్టి వారు కూడా పరీక్షలు రాయవచ్చును. వారికి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బలం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా లాభం. గవర్నమెంట్ జాబ్లు ఎక్కడ ఉంటే స్వామి సెలవు కదా. ప్రభుత్వ వైద్యులు, పోలీసు వాళ్ళు, అలాగే మనకి భూ పరిపాలన విభాగాలు, మున్సిపల్ వాళ్ళు, జలమండలి వాళ్ళు, అలాగే ప్రభుత్వ పేషీలు అంటే మంత్రుల యొక్క పేషీల వాళ్ళు, ఇతరత్ర చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే. మరి వీళ్ళందరూ కూడా పనిచేయాల్సిందేగా. కాబట్టి 60% వరకు పని జరుగుతూనే ఉంటుంది. ఏ పండగ కానీ, పబ్బం కానీ 60% వరకు పని చేస్తూనే ఉంటారు. ఒక మతాల పండుగలు ఉంటే ఇంకో మతాల వాళ్ళు పనిచేస్తుంటారు, అది కామన్. కాబట్టి ఏదేమైనా సరే తప్పకుండా మీకు అనుకూలవంతమైన పండుగ వాతావరణం కనబడుతుంది. సుఖయోగము, శుభయోగము, ధనలాభము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అనుకూలత,
సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతులు, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోనూ జ్యోతిష్య పండితులకి లాభంగా కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, విదేశాల్లో సుస్థిర స్థానం పొందుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సంయమనం పాటించాలి, దూకుడు తగ్గించే ప్రయత్నం చేయాలి, ఆవేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాలు మంచిది కాదు. చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడకుండా ఉంటే మంచిది. ప్రతిదానికి నిందారోపణ, కాస్త ఆవేశము, వాహన వేగము, మధ్యవర్తిత్వం చేయడము, లేని విషయాల్ని ఊహించినట్టుగా మాట్లాడుకోవడము, అలాగే డబ్బుల విషయంలో కాస్త ఖర్చుని వెనుక ముందు చూసుకునే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులు కూడా స్వదేశంలో పర్వాలేదు, కానీ విదేశాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కాకపోతే భాగస్వామి వ్యాపారంతో కష్టాలు ఉంటాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో నష్టాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. అనవసరంగా మాట్లాడడం వల్ల ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతోంది. అంటే దుష్టులతో సావాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలవాట్లని జాగ్రత్త చూసుకోండి, లేదా ఇబ్బందులు పడతారు. లేనిపోని అవాంతరాలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. అలాగే సినిమా వ్యాపారం లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాహన యోగం ఉంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకండి, కొత్త వాహనం కొనుగోలు చేయండి, చాలా మంచిది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. పోటీ పరీక్షలు ఉంటే బట్ విజయం ఖాయమే. బట్ వేరే దేశాల్లో అకాడమిక్ పరీక్షలు ఉంటే మాత్రం అధిక శ్రమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. రైతులందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క ధాన్యము తడిసేటువంటి అవకాశం కనబడుతుంది. కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. సరే, ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటుంది, ఆల్రెడీ మనం అమ్మకానికి కూడా రెడీగా ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా మంచిదే. బట్ ఏదైనా ధాన్యం ఒక దగ్గర ఉంటే మాత్రం తడిసిపోయే ప్రమాదం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి. అలాగే భోజన విషయంలో జాగ్రత్త. కుటుంబ విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మూడో వ్యక్తి జోక్యం వస్తే మాత్రం ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో కల్లోలం ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సో ఏదేమైనా కాస్త అనుకూలమైన ఫలితాల కన్నా నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి కనుక భగవద్గీత పాలన చేయడం చాలా మంచిది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు పండగ వాతావరణం కదా, మీకు వ్యాపారం ఎక్కువ జరగాలి. బట్ కాస్త వ్యాపారం మందగించే అవకాశం కానీ, లేదా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలంగా ఉంటుంది. బట్ చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం. విద్యాలయ వ్యాపారంలో కూడా సెలవులే కాబట్టి ఇబ్బంది లేదు, అనుకూలంగానే ఉంటుంది. కానీ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కాస్త నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. నచ్చిన అధ్యాయం నచ్చినన్ని సార్లు చదివే ప్రయత్నం చేయండి. శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎవరికైనా చెప్పులు కానీ, దుప్పటి కానీ, లేదా పాలు, పెరుగు, అన్నదానం కానీ చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:39 నుంచి 10:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి ఇదంతా కూడా డబల్ పండగ యోగం, అంటే అనుకూలవంతంగా ఉంటాయి. చాలా మంచి అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. ధనయోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే రాజకీయ రంగంలో కూడా అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, రోగనాశనం, ఇంట్లో ఆనందకరమైన పండుగ వాతావరణం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే శుభయోగాలు. విదేశీ ప్రయాణం చేయవచ్చును. అత్యంత అనుకూలవంతమైన శుభతిగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, శ్రమాధిక్యత ఉంటుంది. అయినా సరే ఆనందకరమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, శుభకరమైనటువంటి వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రశాంతమైనటువంటి ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి బాగా ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతుల శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కళాకారుల, క్రీడాకారులకు, ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి. సోషల్ మీడియా, సటిల్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, వైద్యుడికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం. మంచి పంట వృద్ధి, కుటుంబ వృద్ధి, ఆనందయోగం, అలాగే విదేశీయానం, వృత్తి ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది యోగాలు, ప్రయాణ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం, మాతాపితృల సౌఖ్యం, అలాగే అన్యోన్య దాంపత్యం, ప్రేయసే ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, మంచి ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, అలాగే వైద్యునికి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, సటిల్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ధన ధాన్య ఆనందకరమైన వృద్ధి, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం. ఈరోజంతా మీకు అనంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. ధనవృద్ధి ఉంటుంది. మహిళలకి చాలా మంచి సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. ఈరోజు డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండి పోటీలు, లాటరీలు, జూదము మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఒంటరిగా ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. మద్యపాన ప్రయాణం, నిద్రలేమి ప్రయాణం ఇబ్బంది. తెల్లవారుజామున ప్రయాణం చేయకండి. మబ్బు ఎక్కువగా మనకి మంచు ఎక్కువ కురుస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితులు తెల్లవారుజామున ప్రయాణం చేయకూడదు, ఇబ్బంది కలగవచ్చును. తస్మాత్ జాగ్రత్త. పండగ పూట నెగిటివ్ ఫలితాలు చెప్పాడు, వీడేవడరా బాబు, వీడి జాతకాలు చూడాలంటే భయం వేస్తుంది అని అనుకుంటే మీకు అందరికీ ఒక నమస్కారం. ఇదే ఈరోజు మీకు ప్రమాదము, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, వ్యవహార భంగము. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎక్కువ డబ్బు పెట్టుకొని ప్రయాణం చేయకండి. ఒక దగ్గర డబ్బులు పెట్టి ఉదయం వెతుక్కునే ప్రయత్నం, డబ్బులున్న బ్యాగు మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం. ప్రతి చోట మనకి ధర్మబద్ధమైనటువంటి వ్యక్తులు లేరు. ఎక్కడో ఒక చోట ఆటో డ్రైవర్లో, క్యాబ్ డ్రైవర్లో, లేదా ఇంకో ఆర్టీసీలో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ధర్మాత్ములు తప్ప అందరూ ధర్మాత్ములు లేరు. మీరు కట్టల డబ్బు పోగొట్టుకొని మీరు ఎక్కడ మర్చిపోతే మాత్రం తిరిగి మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అది పండగైనా సరే, పబ్బమైనా సరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సొంత వ్యక్తిని కూడా అతిగా నమ్మకండి, సొంత డ్రైవర్ని కూడా నమ్మకూడదు. మీ వస్తువులు మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సిందే. కాబట్టి జాగ్రత్త. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం. కళాకారుల క్రీడకు నష్టం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు. ఎల్ఐసి మెడికల్ గృహమడిజన్లకి నష్టము. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెజ్జిన సూపర్ నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ. అలాగే రైతన్నలకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బంది. అగ్ని ప్రమాదాలు కావచ్చు. పండగ వేళ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూడా ఆడపిల్లలకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని రుగ్మతలు జరిగే అవకాశం. గుంపులుగా ఉండకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మాస్క్ ధరించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండి పండగ పూట లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. అది నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ వ్యాపార నష్టం పొందుకునే అవకాశం ఉంటుంది. స్వర్ణకార వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండి కుటుంబ పరిస్థితులు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు. అనవసరమైన రాద్ధాంతం, చిన్న చిన్న విషయాలకే గొడవలు. మౌనము సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతోంది. పడకూడని పదార్థాలు తినకండి. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:26 వరకు, తిరిగి 10:18 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.